శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారం 6వ స్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతితో కలిసి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో జరగవలసిన పనులు ఏమన్నా ఉంటే అవి విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి 6వ స్థానంలో వచ్చినప్పుడు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముందుకు నడిచే అవకాశం ఉంది. ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వ గుర్తింపు వస్తుంది, సంఘంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మరి వృత్తి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధించిన విషయాలు ప్రోత్సాహకరంగా ఉండడం జరిగింది. మొత్తం మీద 2 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఏదన్నా కోర్టు వ్యవహారాల్లో కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా పెద్ద మనుషుల మధ్య చికాకులు లాంటి ఆస్తి గొడవలు, తగాదాలు, బంధువుల మధ్య విరోధాలు ఉంటాయి. అవి అనుకూలంగా, సావకాశంగా మరి పూర్తవడం, చాలా వరకు అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇంతవరకు ఓకే, బాగుంది. 4వ స్థానంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు ఉన్నప్పుడు కూడా అక్కడ కుజగ్రహం రావడం జరిగింది. అంటే మరి కొత్తగా కుజుడు శని 4వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, గృహ నిర్మాణం కానీ, గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉన్నది. అంటే దానికి ఖచ్చితంగా మరి రుణ సౌకర్యంతో సొంత గృహాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది సాధ్యమైనంత వరకు జాతకుడు ఉన్నటువంటి సొంత ప్రాంతంలో కాకుండా అది అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, నివాస స్థలానికి దూరంగా సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం జాతకుడికి మరి సంఘంలో మంచి పేరున్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికవేత్తలు కానీ, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు జాతకుడు వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ సలహాలు స్వీకరించడం, అయితే వాళ్ళ నుంచి జాతకుడు అభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు కూడా రావడం వల్ల జాతకుడు మంచి మార్గంలో ప్రవేశిస్తూ తను ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ, ఏదో ఒక పుణ్య కార్యక్రమాన్ని చేయడమో, పుణ్యక్షేత్రాన్ని దర్శించడమో, ఏదో ఒక 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొనడం కానీ, జాతకుడు స్వయంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా గురువుల యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు జాతకుడికి సంపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే 7వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమంలో మరి ఉచ్చస్థానంలో రావడం, లాభాధిపతితో కలిసి బుధుడితో కలిసి ఉండడం, ఇది విద్యార్థులకి చక్కని ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహుతో కలిసి ఉండడం వల్ల ఎక్కడైనా సరే శుక్ర బుధులు కలిసినప్పుడు ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంటుంది. ఎవరి జన్మ జాతకంలో ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే వాడు ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ కలిగి ఉంటాడు, డబుల్ డిగ్రీ వరకు చదువుకుంటాడు. అంటే పూర్తిగా ఆ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉండడం వలన మెడికల్ సంబంధించిన విద్యలో ప్రవేశం కొరకు ఎవరైతే విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ సమయంలో గట్టిగా కృషి చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే పీజీలో మెడికల్లో ప్రవేశించే వారికి కానీ ఈ విధమైన కాంబినేషన్ వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఎవరైతే మరి ఎక్కువగా వృశ్చిక రాశి వారు మెడికల్ రంగం మీద ఎక్కువ ఇష్టపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే మెడికల్ రంగం, అదే అబ్బాయిలు అయితే ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ, మిలిటరీ అటువంటి యూనిఫారం వేసుకునే వృత్తుల మీద, సిబిసిఐడి వాటి మీద, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈడీ కార్యక్రమాలు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఏదైనా సివిల్స్ లాంటివి అనుకుందాం. సో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి కాంపిటేటివ్ సంబంధించింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఆశిస్తున్నారో
లేదా ఎంట్రన్స్ రాస్తూ ఏదో ఎంబీబీఎస్లో కానీ పీజీలో కానీ సీటు కొరకు ఆశిస్తున్నారో వారు ఏమాత్రం గట్టిగా ప్రయత్నం చేసినా అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేతువు లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి పట్టుదల జాతకుడికి వస్తుంది. ఒక క్రమశిక్షణతో ఒక గైడ్ లైన్స్ ప్రకారం పెద్దలు చెప్పింది జాగ్రత్తగా నడుచుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంచుమించుగా మీకు ఈ మే 1వ తారీఖు నుంచి గురువు కూడా అనుకూలమైన స్థానంలోకి రావడం వల్ల చదివింది జ్ఞాపకం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి సంబంధించినటువంటి వారికి ఉన్నత విద్యా అవకాశాలు, మెడికల్లో ప్రవేశం సంపాదించడం, అలాగే వారు కోరుకున్న ఉద్యోగంలో ప్రవేశం రావడం ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి మరి గట్టి ప్రయత్నంతో జాతకుడు అనుకున్న స్థాయికి అనుకున్న విద్యలో ప్రవేశాన్ని సంపాదిస్తాడని ఆశిస్తూ, సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీలేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభము జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.